హాయ్ గైస్, మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఈ వీడియోలో యాక్సెంచర్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి శాలరీ ఎంత. కొంతమందికి ఆల్రెడీ తెలుసు యాక్సెంచర్లో అసోసియేట్కి, అనలిస్ట్కి, వీళ్ళకి శాలరీ ఎలా ఉంటుంది అనేసి. కానీ నా శాలరీ ఎంత అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. లైక్ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అండ్ ఆల్సో ఇంటర్నెట్ ఎక్స్పెన్సెస్, బోనస్ ఎంత ఇస్తున్నారు, సో అవన్నీ ఈ వీడియోలో అయితే కవర్ చేస్తానమాట. సో నేను వచ్చేసి సెప్టెంబర్ 3, 2021లో అయితే జాయిన్ అయ్యాను. సో నాకైతే ఫస్ట్ మంత్ శాలరీ ఎంత వచ్చింది అనేది చెప్తానమాట. నేను పే స్లిప్ చూసే మీకు చెప్తాను. సో బేసిక్ వచ్చేసి ఫస్ట్ 14K అనమాట. బేసిక్ 14,000 వస్తుంది. అండ్ హౌస్ రెంట్ అలవెన్సెస్ వచ్చేసి 7,000 వస్తుంది. అండ్ అడాక్ అలవెన్స్ అనమాట. సో అడాక్ అలవెన్స్ వచ్చేసి 3,998 వచ్చింది. మిస్లీనియస్ అలవెన్సెస్ అనమాట. మిస్లీనియస్ అలవెన్సెస్ వచ్చి నాకు 3,111 వచ్చింది. అండ్ జాయినింగ్ బోనస్ వచ్చేసి నాకు 25,000 వచ్చింది. అండ్ సో ఇదంతా ఆన్ టోటల్ వచ్చేసి 53,109 రూపీస్ అయితే వచ్చిందనమాట. కానీ దీంట్లో మనకి డిడక్షన్ వచ్చేసి ఒక పిఎఫ్, ప్రొవిజనల్ ట్యాక్స్, ఈ రెండు డిడక్ట్ అవుతుంది. లైక్ ఇట్ ఈస్ 1,880. అండ్ దీన్ని మైనస్ చేయగా నాకు వచ్చింది టోటల్లీ అయితే 51,229 రూపీస్ అనమాట. సో ఇది నా ఫస్ట్ మంత్ శాలరీ అయితే. సో ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. కానీ జాయినింగ్ బోనస్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు 1 మంత్ పే అనేది మీకు ఓ మై గాడ్ 50,000 అనిపిస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ జాయినింగ్ బోనస్. ఎవరు జాయిన్ అయినా కానీ ఈ బోనస్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అండ్ సో కమింగ్ టు సెకండ్ మంత్ శాలరీ. సో సెకండ్ మంత్ శాలరీ అనేది మనకి యాక్చువల్ శాలరీ అనమాట. లైక్ వితౌట్ ఎనీ వాట్ టు సే లైక్ వితౌట్ ఎనీ జాయినింగ్ బోనసెస్ ఇలాంటివి కాకుండా మన యాక్చువల్ శాలరీ అయితే మీకు చెప్తాను. సో బేసిక్ వచ్చేసి 15,000. సో ఇది ఎవ్రీ మంత్ అలానే ఉంటుంది. బేసిక్ 15,000. సో మిగతా అయితే వ్యారీ అవుతూ ఉంటుంది. సో నాకు సెకండ్ మంత్లో బేసిక్ అయితే 15,000 వచ్చింది. అండ్ హౌస్ రెంట్ అలవెన్సెస్ వచ్చేసి 1,500 వచ్చింది. అండ్ అడాక్ అలవెన్సెస్ వచ్చేసి 4,283 వచ్చింది. మిస్లినియస్ అలవెన్సెస్ వచ్చి 3,333 రూపీస్ వచ్చింది అనమాట. సో ఆన్ టోటల్ ఇది వచ్చి 30,116 రూపీస్. సో లైక్ ఆన్ అన్ యావరేజ్ 30,000 అనుకోండి. సో దీంట్లో ఇంకా డిడక్షన్స్ ఒక 2,000 పోతుంది అనమాట. 1,800 ప్రావిడెంట్ ఫండ్కి అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చి 200. సో కటింగ్స్ పోగా మనకు వచ్చి నెట్ పే వచ్చి 28,116 రూపీస్. సో ఇది యాక్చువల్ శాలరీ చెప్పాలి అంటే. సో యాజ్ అన్ అసోసియేట్ నా శాలరీ అయితే ఐ కెన్ సే 28,000, అరౌండ్ 28,000 అని చెప్పొచ్చు. సో ఇన్ హ్యాండ్ ఇస్ 28,000. సో ఇలా ఉంటుంది. అండ్ మీకు థర్డ్ మంత్ కూడా చెప్తాను. థర్డ్ మంత్లో నాకు 10,000 బోనస్ వచ్చిందనమాట. మళ్ళీ ఒక అసెస్మెంట్ అయితే పెడతారు. మనం ఆ అసెస్మెంట్ని 98% కన్నా ఎక్కువ తెచ్చుకొని క్వాలిఫై అయితే మనకు 10,000 బోనస్ వస్తుంది. సో ఆ 10,000 బోనస్ అయితే నాకు థర్డ్ మంత్లో యాడ్ అయింది. సో ఇట్ వాస్ టోటల్లీ అరౌండ్ 38,116 అనమాట. ఇది బోనస్ ఉంది కాబట్టి. అండ్ డిసెంబర్ మంత్ అయితే చూద్దాం. సో డిసెంబర్ మంత్ అయితే అగైన్ 28,116. నేను చెప్పాను కదా ఈ బోనస్ ఇవన్నీ లేకపోతే శాలరీ అయితే ఇట్ ఈస్ 28,116 రూపీస్. సో ఇది అనమాట శాలరీ గురించి అయితే. మనకి బోనస్ అంతా పోగా సెకండ్ మంత్ థర్డ్ మంత్లోనే మనకు యాక్చువల్ శాలరీ ఏంటి అనేది తెలుస్తుంది. సో అలా ఉంటుందన్నమాట. లైక్ ఒక అసోసియేట్ శాలరీ స్ట్రక్చర్ అనేది అసెంచర్లో. సో మీకు ఇంకా ఏమైనా అసెంచర్ గురించి తెలుసుకోవాలి అంటే ప్లీజ్ లెట్ మీ నో. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.